హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. జీడిమెట్ల, కోంపల్లి, సుచిత్ర, సూరారం, చింతల్, షాపూర్ నగర్, బహదూర్పుర, దుండిగల్, మల్లంపేట, గండిమైసమ్మ, గాజుల రామారంలో వాన పడుతుంది. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. రాబోయే గంటలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. జీడిమెట్ల, కోంపల్లి, సుచిత్ర, సూరారం, చింతల్, షాపూర్ నగర్, బహదూర్పుర, దుండిగల్, మల్లంపేట, గండిమైసమ్మ, గాజుల రామారంలో వాన పడుతుంది. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. రాబోయే గంటలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. రైట్, ఇక డీటెయిల్స్ కల్పన అందిస్తారు. చెప్పండి కల్పన, హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మాదిరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్న పరిస్థితులు గత వారం రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా ప్రస్తుతం కూడా మనకు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కనిపిస్తా ఉంది. మొన్న కూడా మనం చూసాము, దాదాపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు ఉరుములు మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు వరుసగా మనకు 2 రోజులు నమోదయ్యాయి. దాదాపు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపించింది. సాయంత్రం అవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కూడా నమోదయ్యాయి. సేమ్ అదే విధంగా ఈ రోజు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దట్టంగా క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముందస్తుగా మనకు నౌకాచ్, ఫోర్కాచ్ కూడా రిలీజ్ చేసి ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని అలర్ట్స్ కూడా ఇటు జిహెచ్ఎంసీ, దాంతో పాటు ఇటు రంగారెడ్డి, ఇటు వికారాబాద్ కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ కొంచెం తీవ్రతతో కూడిన వర్షం, అదే విధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే ప్రస్తుతం ఈ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే కూకట్పల్లి, మల్కాజిగిరి ఆ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇప్పటికే అక్కడ నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా కుత్బుల్లాపూర్, గాజుల రామారం, శేర్లింగంపల్లి, దాంతో పాటు ఆ బెల్ట్ మనం ఆ సైడ్ చూసుకున్నా కూడా చాలా వరకు తేలికపాటి నుంచి ఒక ముసురు అనేది నమోదవుతా ఉంది. ఇటు బాలానగర్, మల్కాజిగిరి, బోయిన్పల్లి, సికింద్రాబాద్, కాప్రా, ముషీరాబాద్, బేగంపేట, ఓయూ, దాంతో పాటు మౌలాలి, రాజేంద్ర నగర్, శంషాబాద్, బాలాపూర్ ఈ సైడ్ లో కూడా మనకు దాదాపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అల్వాలు, కోంపల్లి, గండిమైసమ్మ, పటాన్ చెరువు ఆ సైడ్ కూడా మనకు దాదాపు ఇటు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికీ ఇటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ, దాంతో పాటు హైడ్రా అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఇక రానున్న మరో గంట పాటు కూడా ఇట్లాంటి డ్రిజిల్ కావచ్చు, అంటే తేలికపాటి వర్షం, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇటు అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మనకు అక్కడక్కడ ఈ వర్షం కారణంగా అయితే ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ టైంలో మనం చూసుకున్నట్టయితే బయటికి వచ్చిన వాళ్ళైతే ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా అక్కడక్కడ కాస్త మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అక్కడక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ టైంలో మనం చూసుకున్నట్టయితే ట్రాఫిక్ నార్మల్ గానే మనకు చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా తక్కువగానే బయట కనిపిస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే బయటికి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈ చిరుజల్లులతో కూడిన వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం, అక్కడక్కడ తేలికపాటి వర్షం అయితే కురుస్తూ ఉండడంతో కాస్త ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో గంట పాటు
పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి సైడ్, రంగారెడ్డి సైడ్, వికారాబాద్ సైడ్, ఇటు రంగారెడ్డి. సో ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతా ఉంది. మరో గంట పాటు కూడా వర్షం ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు మాధురి.